ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 26వ తేదీ నుండి జూన్ నెల 1వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, గురు, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, అలాగే 3వ స్థానంలో శనిగ్రహం, 4వ స్థానంలో కుజ రాహు గ్రహాలు, 5వ స్థానంలో బుధగ్రహం, 6వ స్థానంలో రవి, గురు, శుక్ర గ్రహాలు, అలాగే 10వ స్థానంలో 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు కొంత మధ్యస్థమైన ఫలితాలని చూడబోతున్నారు. అయితే మధ్యస్థమైన ఫలితాలు అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒకటి, అలాగే కొత్త కొత్త నిర్ణయాల్ని కొత్తగా అమలు చేయడం కూడా ఒక ప్రక్రియ, అలాగే రకరకాల ఆలోచనలు ఒకసారి ఇంప్లిమెంట్ చేసి ఒకసారి అమలు చేయాలనే ప్రయత్నం ఉంటుంది. అయితే దానివల్ల కొద్దిగా తొందరపాటు వ్యవహారాలు నడుస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్కటిగా చేసుకుంటే అనుకూలమైన ఫలితాలని చూడగలుగుతాము. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉన్నాయి, పెద్దగా ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ధన సంబంధించిన విషయాలకైతే ఇబ్బంది లేదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన స్థితిగతులే ఉంటాయి. అయితే అదొక రకమైన ఉపయోగపడే పరిస్థితిగానే అనుకోవచ్చు. అయితే కొన్ని విషయాల్లో ఒక కుటుంబ సభ్యులతోటి ఘర్షణ వాతావరణం కలుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. వాహనాలు నడపడానికి ప్రయత్నం చేయవద్దు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. ఒకవేళ నిత్యం వాహనంలో ప్రయాణాలు చేయవలసిన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా, సరైన నిదానంగా, వేగం లేకుండా ఉండడం అనేది చెప్పబడుతుంది. కొంచెం అప్రమత్తంగా ఉండమని అర్థం. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా, మరి కొత్త కోర్సులు చేయాలన్నా వీటన్నిటికీ కూడా మంచి ప్రణాళికలు అయితే దొరుకుతాయి. మంచి మనకి బోధించే వాళ్ళు కూడా అనుకోకుండా తారసపడతారు. అనుకోకుండా అన్నీ కూడా ఉపయుక్తంగానే ఉంటాయని అర్థమవుతుంది. అలాగే సంతానం విషయాల్లో కూడా మంచి శుభ లక్షణాలే ఉన్నాయి. అలాగే రుణ బాధ కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే తగ్గుతూనే అదే సమయంలో మరలా కొత్త రుణాలు, కొత్త వ్యవహారాలు చేస్తూనే ఉండవలసిన పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు సరిగా వేసుకోకపోతే ఇబ్బంది పడవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే ఉండదు. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి అనుకూలమైన పరిస్థితి ఉన్నది, విలువలు పెరుగుతాయి.
మనం తీసుకున్నటువంటి వస్తువులకి విలువలు పెరిగే అవకాశం బాగానే ఉంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఇబ్బందికరమైన వాతావరణం రాదు. ఉద్యోగ వ్యవహారాది విషయాలలో ఒక రకమైన కొత్త కోణాన్ని మనం చూడగలుగుతాం. ఆ కొత్త కోణాల నుంచి కొత్తగా ఆలోచన చేయడం, మనకి అలవాటు లేని కొత్త పనులు చేయడం, ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వీళ్ళందరూ కూడా ఈ వారంలో కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే మంచి అనుకూలమైన స్థితే ఉన్నది. దాన్ని నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం కూడా బాగానే కుదురుతుంది. కానీ ఎప్పుడు ఉండే ఖర్చుల కంటే కొద్దిగా అదనపు ఖర్చులు కూడా ఈ వారం చేయవలసి వస్తుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారు. మంచి అనుకూలమైన స్థితిగతులు చూడగలుగుతారు. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి వ్యాపారం కానీ, వృత్తి కానీ, ఉద్యోగం కానీ వీటన్నిటిలో కొత్త అనుకూలత బాగానే ఉంటుంది. ప్రత్యేకంగా ఈ వారం కనకదుర్గా మాతని ఆరాధించటం, పూజించటం మంచి శుభ లక్షణాలని పెంచుతుందని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాల కోసం దుర్గామాతని ఆరాధించండి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.